అసలు శాస్త్రంలో ఉన్నాయా లేదా అని పరిశీలించకుండానే మనం గుడ్డిగా అనుసరించుకుంటూ పోతున్నాం. అసలు శాస్త్రంలో ఉన్నదానికి మోక్షం వస్తుందా? లేకపోతే పెద్దలు చెప్పారని చేసుకుని పోతే మోక్షం వస్తుందా? మనశ్శాంతి వస్తుందా? ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. నేను చేసే ప్రతి విషయం శాస్త్రంలో ఉందా? అంటే భగవద్గీతలో ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ఖురాన్‌లో ఉందా లేదా? ఇవే చూసుకోవాలే తప్ప ఎవరో చాలా పెద్దాయన చెప్పారండి, చాలా పండితులు చెప్పారండి, చాలా ఇమాం గారు చెప్పారండి, చాలా గొప్ప పాస్టర్ గారు చెప్పారు అంటే అది నీకు పాస్ మార్కులు పడవు. ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్లో ఉన్నది రాస్తేనే మార్కులు పడతాయి. కానీ మనం భక్తి విషయంలో శాస్త్రాలను అనుసరిస్తున్నాం, కానీ శాస్త్రాలను అనుసరించాలి. ఎందుకంటే మనకు జీవితం పరీక్ష అయితే టెక్స్ట్ బుక్లు దైవశాస్త్రాలు. దైవశాస్త్రంలో ఏం చెప్పబడిందో అది చేస్తేనే మనకి ముక్తి మోక్షం రెండూ వస్తాయి. లేదా అంటే రేపొద్దున మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత బుక్ అయిపోతాం. నువ్వు ఏ టెస్ట్లో ఏ గ్రంథంలో ఉన్నది ఆచరించావు, శాస్త్రంలో ఉన్నది ఆచరించావా లేదా అని మాత్రమే దేవుడు అడుగుతాడు. అంతే తప్ప మనుషులు చెప్పింది చేసావా అని అడగడు. సో ప్రతి శాస్త్రానికి ఒక ప్రవక్త ఉన్నాడు. కాబట్టి ఆ ప్రవక్త ఏం చెప్పారో అదే పాటించాలి. భగవద్గీతలో జగద్గురు శ్రీకృష్ణుడు ఏం చెప్పారో అదే పాటించాలి. బైబిల్లో జీసస్ యేసుక్రీస్తు వారు ఏమి చెప్పారో అదే పాటించాలి. అలాగే ఖురాన్లో మొహమ్మద్ వారు ఏం చెప్పి ఏది చేశారో అదే మనం పాటించాలి. అంటే శాస్త్రం ప్రవక్త, శాస్త్రం ప్రవక్త, శాస్త్రం ప్రవక్త. ఆ శాస్త్రం సంబంధించిన ఆ ప్రవక్త ఏది చెప్పి ఆచరించి చూపించారో అది మాత్రమే చెయ్యాలి. వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మనం చేయకూడదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నదానికే మార్కులు పడతాయి, దైవ గ్రంథాల్లో ఉన్నదానికే మోక్షం వస్తుంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్.